యాలో యాలో యాలమే యాలో టుంకో యాలో లాలో నీలో పట్నం బాబు ఓలమ్మో టుంకులెక్కడి వచ్చేసింది టుంకులెక్కడి పట్నం బాబు పట్నం బాబు లోపలికి రాకండి నేను పూజ చేసుకుంటున్నాను. పూజ చేసుకుంటే రావడానికి ఏమిటండి? నేను వచ్చి దండం పెట్టుకుంటాను. పూజ చేసుకునేటప్పుడు నా ఒంటి మీద బట్టలు ఉండవు. వచ్చి దండం పెట్టుకుంటా అంటే రండి, నాకేం అభ్యంతరం లేదు, రండి. వద్దులేండి బాబు, నేను ఇక్కడే ఉంటాను. నమస్కారం బాబు గారు. ఏమిటి బండి లేని గుర్రంలా ఒంటరిగా వచ్చారు? పక్క ఊరు సంతకెళుతూ దారిలో ఆగాను. అయినా ఇదేం బాగుండలేదు బాబు. ఏమిటిది? మనకి లంకంత ఇల్లుండగా మీరు ఈ బంగళాలో ఉండడం నాకేమీ బాగోలేదు. ఏం చేయమంటారు మరి? పోనీ ఈ బంగళాలో వద్దు, నా బండిలో పడుకుందాం అంటే ఆ గౌతమ్ బాబు నన్ను బండి తినవడం లేదు. గౌతమ్ బాబు ఎవరు? అరే ఆ పేరు చెప్పేసానే, అది వేరే కథలండి. మీరు వెంటనే ఈ బంగళా ఖాళీ చేసి మన ఇంటికి వచ్చేయండి. మీ ఇంటికా? అలాగే. మా బెదర్తో ఒక మాట చెప్పి. బ్రదర్ అంటే? బెదర్ అంటే మా నాన్న, మా తాత, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత. ఒక మాట చెప్పేసి. అలాగే, వీలైనంత త్వరగా వచ్చేయండి బాబు. వచ్చేస్తా. రేపు ఈ పాటికి మీ ఇంట్లో ఉంటా. పట్నం బాబు రాగానే ఎదురెళ్ళి నవ్వుతూ పలకరించాలమ్మా. నీ నవ్వుతో, నడకతో ఆ బాబుని ఆకట్టుకోవాలమ్మా. అలాగేనమ్మా. ఇప్పుడే వచ్చేస్తారు, అదిగో వస్తున్నట్టున్నారు. గుర్రం సగరిస్తుంటే ఒంటెత్తు బండి అంటావేంటి? నా చేతులు కాదు లాగుతున్నాయి, నన్ను వదులు. వెళ్ళి పంతులు ఏడితను రాలేదా? వచ్చాడు గురు. వాడు కారు దిగ్గానే గుర్ర బండి కనిపించింది. రెచ్చిపోయాడు. ఆపుతున్నా పట్టించుకోకుండా ఆ బండికి తురమన్నాడు. కొంప ముంచేలా ఉన్నాడే. పద కారెక్కు. బాబు బండి తోలుతున్నాడు డబ్బా. అడుగు గురు. ఏ ఆపాయా? జగన్నాథం ఏంటి పని? ఏ పని బెదరు? ఈ ఊళ్ళో గుర్ర బండి తోలుతావా? ఎవరికైనా అనుమానం వస్తే ఎంత ప్రమాదం ఆలోచించావా? అది తప్పు అయిపోయింది బెదరు. పంచకళ్యాణ గుర్రం కనబడగానే నా పంచ ప్రాణాలు లేచొచ్చినట్టు అనిపించి. చేసే నిర్వాహకం దానిలే. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు. పద కారెక్. బండి వేసుకుని వచ్చేస్తా. బండి పంతులు పట్టుకొస్తా లేరా? దిగు. నేనా? కార్లు వెళదాం. పంతులు దీన్ని ఆ బండి అతనికి అప్పగించి వచ్చాయి. నేనా? నాకు బండి తోట రాదు. బండి దొరకడం కూడా నా గవతలు నాయాల. బండి కింద పడి సావు. జగన్నాథం మెల్లగా నడిపించుకు తీసుకెళ్ళరా, ఏం పర్వాలేదు. తీసుకెళ్ళి. ఇవిగో నీ కళ్ళగంతలు. వీడి దాకా నా చావు కూర్చుంది. రావే రా రామరా. అత్త వచ్చేసారు. రండి బాబు, మీకోసమే ఎదురు చూస్తున్నాం. గుర్రబండి కనిపించేసరికి మనసు పీకింది. గుర్రబండా? అదే అత్త, బాబు గారికి కారులో తిరిగి తిరిగి ముఖం మొత్తి గుర్రబండి కనిపించేసరికి హుషారెక్కి దాని మీద ఎక్కి షికారు చేసి వచ్చారు. అలాగా? మీకు గుర్రబండి అంటే అంత ఇష్టమైతే ఒక బండి కొని తెప్పిస్తాను. వద్దత్త, ఆ పని మాత్రం చేయొద్దు. గుర్రబండి కనిపించిందంటే ఇక బాబు గారు మనమాట విను. రండి బాబు, మీకోసం పైన గది ఏర్పాటు చేయించాను. సీత ఇలారా. బాబుగారి పెట్టి పైకి తీసుకెళ్ళు. ఇదిగో అత్త, మళ్ళీ సీతకు పని చెప్తున్నావు. పొరపాటైంది నాయనా. ఇక ఏ పని చెప్పను, నేనే తీసుకువెళ్తాను. తీసుకో. రండి బాబు. రండి బాబు, ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి. అమ్మాయి చేత కాఫీ పంపిస్తాను. నాకు కాఫీ వద్దు, టీ నీళ్ళు పంపించు. అలాగే, టీ పంపిస్తాను. జగం,
ఇంట్లో సెటిల్ అయ్యావు. గంగానమ్మ అసాధ్యురాలు. ఆవలించావో నువ్వు తిన్న ఆవకాయలోని ఆవాలు ఏ ఊరువో కూడా చెప్పేస్తుంది. నేను చచ్చినా ఆవలించనుగా. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఆలోచించి వేయాలి. ఆచి తూచి మాట్లాడాలి. పిచ్చి పని చేసి దొరికిపోయావో వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. బెదరు, మహా జాగ్రత్తగా ఉంటాను బెదరు. నెక్స్ట్ స్టెప్ గుర్తుందిగా? లీలతోని ఆట పాట, ఆ తర్వాత మన పోట్లాట, ఫైటింగ్. ఓ, అంత గుర్తుంది. అమ్మాయి వచ్చేస్తుంది, జాగ్రత్త.